రాజమండ్రి సమీపంలోని కడియం ఆంధ్ర పేపర్ మిల్లులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో యాజమాన్యం మే 1వ తేదీ రాత్రి 10 గంటల నుంచి మిల్లుకు లాకౌట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జాయింట్ యాక్షన్ కమిటీ ఇతర ట్రేడ్ యూనియన్ల ప్రేరణతో కార్మికులు అక్రమ సమ్మెకు దిగారని, పనులకు హాజరు కావాలని పలుమార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని యాజమాన్యం వెల్లడించింది. ఈ సమ్మె కారణంగా ప్లాంట్ కార్యకలాపాలు స్తంభించకపోవడమే కాకుండా భారీగా ఆర్థిక నష్టాలు సంభవిస్తున్నాయని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. సమ్మె చేస్తున్న కార్మికులు పనులకు రావాలనుకునే ఇతర ఉద్యోగులను అడ్డుకోవడంతో పాటు లోడింగ్, రవాణా సేవలకు ఆటంకం కలిగిస్తున్నారని మేనేజ్మెంట్ పేర్కొంది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున మిల్లును మూసివేస్తున్నట్లు స్పష్టం చేస్తూనే అడ్మినిస్ట్రేషన్, మెడికల్ సెంటర్, సెక్యూరిటీ, ఫైర్ ఫైటింగ్ వంటి అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. చట్టపరమైన నిబంధనలను పాటించకుండా కార్మికులు మొండిగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపరించిందని, ఇది సంస్థ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుందని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది.